హాయ్ అండి. అస్సలాము అలైకుం. ఈరోజు ఇంకో బ్రేక్‌ఫాస్ట్ వచ్చేస్తున్నానండి. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ అయితే ఒక వెరైటీగా, చాలా టేస్టీగా, చాలా కారంగా, చాలా తియ్యగా అలా ఉంటదండి. ఎందుకంటే ఈరోజు బ్రెడ్ ఎగ్ చేస్తున్నాను. మీకు ఎంతమందికి ఈ బ్రెడ్ ఎగ్ తెలుసో తెలీదు గానీ నాకు. కానీ ఈ ఇంట్లో అయితే మా బాబుకి చాలా అంటే చాలా ఇష్టం అండి. రోజుకొక బ్రేక్‌ఫాస్ట్ ఉండాలి. వాళ్ళు రోజు ఒక రకంగా తినరు కదా! అందువల్ల నేను 2 ఎగ్స్ తీసుకున్నానండి. 2 ఎగ్స్ తీసుకొని దాంట్లో కొంచెం బ్లాక్ పేపరు, కొంచెం సాల్ట్ ఏసాను. సాల్ట్ ఏసిన తర్వాత బ్రెడ్ మీ ఇష్టం అండి. కొంతమంది వైట్ తింటారు, కొంతమంది బ్రౌన్ తింటారు. దాంట్లో చాలా రకాలు ఉన్నాయండి. మీ ఇష్టం అండి. ఏ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఏంటంటే నేను ప్యాన్కి నేను ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను అని చెప్పాను కదా, మా ఇంట్లో ఎక్కువగా ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తారని. తర్వాత ఏంటంటే దాంట్లో ఎగ్స్లో మిశ్రమంలో నేను సారీ అండి, ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అయింది కదా, అందువల్ల కొంచెం దగ్గు జలుబులు మా ఇంట్లో కొంచెం అందరికి కొంచెం ఇబ్బందిగా వచ్చేస్తుంది. అది కూడా ఇప్పుడు నా పెదాలు కూడా ఇప్పుడు అది రక్తం, ముక్కులోంచి రక్తం, పెదాలోంచి రక్తం పగిలి మొత్తం వేడి అయిపోయి, ఇప్పుడు క్లైమేట్కి చేంజ్ అయిపోతే నా చేతులు కూడా రక్తం వచ్చేస్తాయండి. ఇప్పుడు పని చేస్తూ ఉంటే, ఒకవైపు పని చేస్తూ ఉంటే కాళ్ళల్లో చేతుల్లో కూడా రక్తాలు వస్తాయి, అలా వచ్చేస్తాయి ఇక్కడ. కానీ అన్నీ సహించి చేసుకోవాలి, తప్పదు. అందువల్ల దగ్గుతున్నాను కూడా. దగ్గు జలుబు మొత్తం వచ్చేసింది. కానీ వీడియోలో ఏందబ్బా అనుకోబాకండి, సారీ అండి. తర్వాత చూడండి, అది బ్రెడ్ని రెండు పక్కల కొంచెం కాల్చేయాలి, కొంచెం బ్రౌన్గా వచ్చేటట్టు. అదేంటి మా బాబుకి ఇచ్చేసానండి. నేనేంటంటే కొంచెం ఏం చెప్తారు, అది చిల్లీ సాస్ అండి. చిల్లీ సాస్ అనేది ఏం చెప్తారు ఇక్కడ అండి, అది ఒక బాటిల్లో వచ్చేస్తుంది. తెల్లగడ్డలు పేస్ట్ చేసి దాంట్లో చిల్లీ సాస్ వస్తుంది. చాలా కారంగా ఉంటుంది, కానీ చాలా బాగుంటుంది అండి. చాలా టేస్ట్ కూడా ఉంటుంది. కానీ చూడండి, చూపిస్తాను కదా, అది ఒకసారి మీరు ట్రై చేయండి. తెల్ల అన్నంలో కూడా మనం ఏదైనా అన్నం తినాలన్నా కూడా, దేంట్లైనా కూడా అండి, కొంచెం వేసుకొని తింటే ఒక స్పైసీగా ఒక టేస్ట్ వస్తుందండి. అదైతే చాలామంది ఇక్కడ దాంట్లో కారం తినని చెప్తాను కదా, వీళ్ళు దాన్ని కొంచెం టేస్ట్గా దానికి తింటారండి. ఇక్కడ బయట కంట్రీలు ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు. నేనైతే ఎక్కువనే తినేస్తాను, ఎందుకంటే మాకు కారం కావాలని, మాకు కారాలు ఎక్కువ తింటాం కాబట్టి మన ఇండియా వాళ్ళు. నేనైతే చాలా ఎక్కువ తింటున్నాను. చూడండి, బ్రెడ్కే ఎంత వేసుకుని తింటున్నాను. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ అనేది నేను తినేసాను. బాబుకి అయితే చాయ్ అంటే మిల్క్ చాయ్ చేశాను. మిల్క్ చాయ్ బాబుకి ఇచ్చేసాను. నేను ఇది తింటున్నాను. చూడండి ఎలా ఉందో, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, టేస్ట్ బాగుంటుంది. చేసి చూడండి. నా ఛానల్ కానీ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని కామెంట్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.